హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చుక్కకూర పప్పు అండి. అది కూడా మా తోటలో ఉన్న ఆకుకూరలతోటి చేశాను. ఈ ఆర్గానిక్ కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. పప్పు అయితే సూపర్‌గా ఉంది. సో, మీకు కూడా ఇంటి దగ్గర ఏదైనా చిన్న కుండీలో కానీ అలా వేసుకుంటే ఈజీగా పెరుగుతుందండి ఆకుకూరలు. ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో, మా తోటలో ఆకుకూరలు చూపించేస్తాను మీకు. సో, ఇది చుక్కకూర అండి. మేము ఎక్కువగా వేయలేదు. జస్ట్ కొద్దిగా వేసామనమాట. మనము జస్ట్ 1 వీక్ ఒకసారి ఇలా తెంపేసి చేస్తూ ఉంటాననమాట. ఆకుకూర అయితే చాలా బాగా వచ్చేసిందండి. సో, ఇదంతా చుక్కకూర అనమాట. సో, మేము వీక్లీ వన్స్ కానీ ఒక 5 డేస్‌కి ఒకసారి అలా తెంచేసి చేస్తూ ఉంటాను. మనం తెంచినవి కాకుండా పక్కనే చిన్న మొలకలన్నీ వచ్చేస్తుంటాయి కదా! సో, అలా మాకు సరిపోతుందనమాట. ఈ చుక్కకూరతో చట్నీ కూడా చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇవాళ పప్పు చేద్దామనేసి ఇవి తెంపేస్తున్నాననమాట. నార్మల్‌గా మనం మార్కెట్‌లో తీసుకున్న ఆకుకూరలు అంత టేస్టీగా అనిపించట్లేదండి. ఇదైతే ఈ పప్పు అంటే మా తోటలో ఉన్నవి కాబట్టి ఆకుకూరలు చాలా టేస్టీగా ఉందండి పప్పయితే. ఈ స్టైల్‌లో చేయండి. రెగ్యులర్‌గా చేయకుండా ఇప్పుడు నేను చేసే స్టైల్‌లో చేయండి. పప్పయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ చిక్కుకూరను పెంచుకోవడం చాలా ఈజీ అండి. జస్ట్ నేలని కాస్త తవ్వేసి ఇలా విత్తనాలు అంతా చల్లినట్లు వేసేయాలి. తర్వాత పైన కాస్త వాటర్ వేసి మట్టి మళ్ళీ ఇలా పొడిగా చల్లేస్తే సరిపోతుందండి. జస్ట్ ఒక 25 డేస్‌లోనే ఈ ఆకు అనేది ఇట్లా వచ్చేస్తుందండి. సైజ్ కూడా బాగా ఉన్నాయి. ఇదండి చుక్కకూర అయితే. తర్వాత గోంగూర చూపించేస్తానండి. గోంగూర నార్మల్‌గా అయితే 2, 3 ఫీట్స్ వరకు హైట్ వచ్చేస్తుంది కదా! సో, ఇక్కడ మా తోటలో అయితే నియర్లీ 5-6 ఫీట్స్ ఉందండి చెట్టు అయితే. మేము ఇలా అంటే వేయలేదు. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనమాట ఇలా గోంగూర విత్తనాలు తెచ్చేసి నాటేసాము. సో, అది ఆటోమేటిక్‌గా అంటే ఇలా ఎండాకాలం వచ్చేసిన తర్వాత చెట్టంతా ఎండిపోతుంది కదండీ! సో, ఆ టైంలో పీకేస్తామనమాట. పీకేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మళ్ళీ వర్షాలు పడిన తర్వాత ఆ చెట్టు అనేది అదే వచ్చేస్తుంది. సో, మాకైతే ఇంట్లో వరకైతే సరిపోతుందండి. గోంగూర పక్కన తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, అలాగా వచ్చేస్తుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇవైతే నాటం కానీ ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తుంది. చెట్టుకి విత్తనాలైతే చాలా వచ్చేస్తాయండి. సో, విత్తనం పడిన తర్వాత అయితే కొమ్మలకి ఇలా వచ్చేస్తాయి ఆకులు. ఇది కాస్త డిఫరెంట్‌గా ఉంది. మనం మార్కెట్‌లో తీసుకున్న వాటికైతే ఆకులనేవి ఇలా ఈ షేప్‌లో రావన్నమాట. ఇవి కింద ఉన్నాయి చూడండి ఆ షేప్‌లో వచ్చేస్తాయి కదా! అంటే స్టార్టింగ్‌లో వస్తూ ఉంటాయి కదా! చిన్న ఆకులు అదే సైజులో ఉంటాయి. బట్ ఇదైతే విత్తనాలు వచ్చిన తర్వాత ఆకులైతే ఇంత పెద్దదిగా ఈ షేప్‌లో వచ్చేస్తాయి. కానీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. సో, ఇక్కడ ఆకైతే నేను కట్ చేసేసాను. ఇప్పుడు మీకు గోంగూర విత్తనాలు, అలాగే పువ్వులు ఎలా ఉంటాయో చూపిస్తానండి. ఇవి వచ్చేసి గోంగూర చెట్టుకు పూసిన పువ్వులనమాట. సో, అలాగే కింద దానికి కాయలొస్తాయి. అందులోపల విత్తనాలుంటాయనమాట. సో, చూడండి పువ్వులైతే ఇలా వస్తాయి. సేమ్ మందార పువ్వులాగానే వస్తాయి. సో, ఇవే అండి కాయలు. ఈ లోపల విత్తనాలుంటాయి. ఇవి ఆటోమేటిక్‌గా చెట్టంతా ఆకులొచ్చేసి అయిపోయిన తర్వాత ఎండిపోయి ఆటోమేటిక్‌గా అవి రాలిపోతాయనమాట. సో, మనం కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాచుకొని అలానే వేసుకోవచ్చు. కానీ మాకు అవసరం లేదు. సో, ఆటోమేటిక్‌గా అవే వచ్చేస్తున్నాయి. సో, ఇదండి గోంగూర చెట్టు. సో, ఇక్కడ నేను అంతా తీసేసాను కదా ఆకు. సో, ఇలా 2 రకాల ఆకుకూరలు పెట్టేసి పప్పు ఎలా చేయాలనో చూపించేస్తానండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, అది ఎలాగో చూసేద్దాం. సో, ఇలా ఆకును కట్ చేశాను కదా! ఇది వాటర్‌లో బాగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫర్టిలైజర్స్ అలా ఉంటాయని కాదు. వీటికి అంటే వర్షం పడింది. సో, మట్టి ఏమైనా ఇసుక అలా ఉంటుంది కాబట్టి వాష్ చేసుకోవాలి. సో, నేనైతే ఈ ఆకుకూరని 2 టైమ్స్ వాష్ చేశానండి. మనకి మట్టి అనేది క్లియర్‌గా కిందకొచ్చేస్తుంది వాటర్‌లో. ఈ ఆకుకూరలైతే ప్యూర్ ఆర్గానిక్ అండి. ఇలాంటి ఆర్గానిక్ లీఫ్ వెజిటబుల్స్ కానీ, ఏవైనా ఫ్రూట్స్ కానీ టేస్ట్ చాలా బావుంటాయండి. సో, నేను ఈరోజు పప్పు చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. ఇలా ఆకంతటిని 2 టైమ్స్ నేను క్లీన్ చేశానండి. క్లీన్ చేసి ఒక ప్లేట్‌లో ఉంచుకోవాలి ఆకుని. ఇలా 2 టైమ్స్ క్లీన్ చేసుకోవడం వల్ల ఏమైనా ఇసుక కానీ, మట్టి కానీ ఉంటే క్లీన్ అయిపోతుందండి. సో, అలా చేసిన తర్వాత ఒక ప్లేట్‌లో ఉంచుకొని వాటర్ అంతా వంపేసుకోవాలనమాట. ఇక్కడ పప్పు నేను కుక్కర్‌లో చేస్తున్నానండి. నేను 1 గ్లాస్ దాకా పప్పు తీసుకున్నాను. కందిపప్పు తీసుకొని కొద్దిగా వాష్ చేసేసి ఒక 1 ఆర్ 2 టైమ్స్ వాష్ చేసి అందులో సరిపడా వాటర్ యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర, మెంతులు, కొద్దిగా పసుపు, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసి ఈ కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలనమాట.
ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ రానించుకుంటే సరిపోతుందండి. ఆకుకూర పప్పు ఎప్పుడైనా స్మూత్‌గా ఉంటేనే టేస్ట్ బావుంటుందండి. పలుగ్గా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి. కొందరికి అలా ఉంటే నచ్చుతుంది. కొందరికి సాఫ్ట్‌గా ఉంటే నచ్చుతుంది కదా! సో, ఆకుకూర పప్పు అయితే సాఫ్ట్‌గా ఉంటేనే టేస్ట్ చాలా బావుంటుందండి. ఈ స్టైల్‌లో గనుక చేయండి ఇంట్లో చాలా చాలా ఇష్టంగా తింటారండి. అందులో ఆర్గానిక్ లీఫ్ వెజిటబుల్స్ కానీ అలాంటివి యాడ్ చేసి చేయండి. పప్పు అయితే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్‌లో ఆవిరంతా తగ్గిపోయేసరికి మనము పోపు పెట్టేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దీనికి ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటుందండి. ఎందుకంటే ఆకుకూరలు ఇందులోనే మగ్గిపోవాలి కదా ఆయిల్‌లోనే. సో, ఇలా పోపు దినుసులన్నీ యాడ్ చేసిన తర్వాత అవి చిటపటమంటున్నప్పుడు దానికి కొద్దిగా రెడ్ చిల్లీని కూడా యాడ్ చేయాలండి సన్నగా కట్ చేసుకొని. మనం ఆల్రెడీ ఈ పప్పు ఉడికేటప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసాం కదా! సో, ఇవైతే పోపుకండి. కాస్త ఇలా రెడ్ చిల్లీని యాడ్ చేస్తే బావుంటుంది. అలాగే నేను సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసి, తర్వాత తురిమిన అల్లంని కూడా ఇందులో యాడ్ చేయాలండి. అల్లం యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బావుంటుందండి. సో, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసేయొచ్చు. నేను ఇలా యాడ్ చేస్తానండి మెయిన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా అలా ఉంచను. సో, అప్పటికప్పుడు వేసి చేస్తాను. టేస్ట్ చాలా బావుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుందండి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఒక హాఫ్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. సో, ఇలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేయాలండి. దాని తర్వాత ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేయాలండి. ఇంగువను యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు అంతటిని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఇంగువంతా ఆయిల్‌లో కలిసిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా ఇందులో యాడ్ చేయాలండి. ఆనియన్స్ అనేవి ఆయిల్‌లో మగ్గితే చాలా చాలా టేస్ట్ వస్తాయండి. ఇలా పొడవుగా కట్ చేసుకొని టేస్ట్ బావుంటాయి. నార్మల్‌గా అయితే పప్పు ఉడికించుకున్నప్పుడు ఇలా ఆనియన్స్‌ని యాడ్ చేస్తారండి. అది ఒక టేస్ట్ వస్తది. ఇలా పోపుకి యాడ్ చేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది డిఫరెంట్‌గా వస్తుందండి. ఇలా ఆనియన్స్‌ని కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత చూడండి ఇలా వచ్చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము కడిగి పెట్టుకున్న ఆకుకూరని ఇందులో యాడ్ చేసేయాలండి. ప పప్పులో అయితే ఆకుకూరలు పెట్టేస్తేనే టేస్ట్ బావుంటుందండి. మెయిన్ ఏంటంటే ఆకుకూరలు పెట్టినప్పుడు పచ్చిమిర్చినే వాడాలి. రెడ్ చిల్లీ పౌడర్‌ని వాడితే గనక కంప్లీట్‌గా టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. సో, నేను ఇలా ఆకు తీసుకున్నాను కదా! ఇది పాన్‌కైతే ఫుల్‌గా వచ్చేసింది. సో, సరిపోలేదు అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా లిడ్ పెట్టేసి గనక ఒక్క 2 మినిట్స్ అలా ఉంచేస్తే ఆవిరికి ఆకనేది కంప్లీట్‌గా మెత్తబడిపోతుంది. సో, మనకి క్వాంటిటీ కూడా చాలా తగ్గిపోతుందండి. నేను ఇప్పుడు పెట్టినప్పుడు ఫాన్‌కి ఫుల్‌గా ఉంది కదా! ఇప్పుడైతే చాలా తగ్గిపోయిందండి. అలా ఉంటుంది. చూడండి మూత తీసి చూస్తే ఇలా వచ్చేసింది కదా! ఆకంతా తగ్గిపోయింది. అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో, ఇప్పుడు అంతటిని ఒకసారి కలుపుకొని ఆకుని ఆయిల్‌లో మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి. మొత్తం ఆకంతా స్మాష్ అయిపోవాలి. అంతవరకు ఉడికించుకోవాలనమాట ఆయిల్‌లోనే. సో, ఈ స్టైల్‌లో గోంగూర, చుక్కకూర కాంబినేషన్‌లో పప్పు చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఈ స్టేజ్‌లో మనము కాస్త సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మరొక్కసారి మూత పెట్టేసి ఫ్లేమ్‌ను మీడియంలో పెట్టేసి ఉడికించుకోవాలండి. అప్పుడే ఆకనేది మొత్తం స్మాష్ అయిపోతుంది. సో, ఇప్పుడు మన పప్పు ఎలా ఉందో చూసుకుందామండి. చూడండి పప్పు అయితే ఈ కన్సిస్టెన్సీలో వచ్చేసింది. ఇలా మెత్తగా వెనిపాననమాట. సో, నేనైతే ఇక్కడ కందిపప్పు పొట్టువి తీసుకున్నానండి. సో, ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత చూద్దాము. చూడండి మొత్తం ఆయిల్‌లో స్మాష్ అయిపోయింది కదా! ఈ ఆకు అంతా. సో, ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చేస్తేనే మనకి పప్పుకి పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. సో, ఇలా గరిటెతో మనము ఇలా కలిపినట్లయితే కొంచెం ప్రెషర్ పెట్టేసి మెత్తగా అయిపోతుంది. ఆకుకూరంతా ఆయిల్‌లో కంప్లీట్‌గా మగ్గిపోయింది కదా! సో, ఇలా ఆయిల్ పైకి తేలుతున్న స్టేజ్‌లో మనము మెత్తగా చేసి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇందులో యాడ్ చేసుకొని అంతటిని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఉడికించుకోవాలనమాట. ఈ స్టేజ్‌లో ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ గనక ఏమైనా తక్కువ ఉన్నట్లయితే ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ కూడా ఒకసారి చెక్ చేసుకొని టైట్‌గా ఉన్నట్లయితే కాస్త వాటర్ కూడా యాడ్ చేసి మరొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి కొద్దిసేపు మగ్గించుకుంటే సరిపోతుంది.
సో, ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి అంతటిని ఒకసారి కలుపుకొని దించేస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే చుక్క కూర, గోంగూర పప్పు రెడీ అండి. ఈ కాంబినేషన్ అయితే రోటీ, చపాతీ, రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఇంతేనండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎంజాయ్ చేసేయొచ్చు. సో, ఇంతేనండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అందరూ ఎంజాయ్ చేసేయొచ్చు. రాయలసీమ వాళ్ళకైతే ఎన్ని కర్రీస్ ఉన్నా లంచ్‌లో అయితే కంపల్సరీగా పప్పయితే ఉండాల్సిందే అండి. సో, ఇంత టేస్టీగా ఉన్న పప్పు మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ.